40% ఫిట్మెంట్ మంజూరు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు 40% ఫిట్మెంట్ మంజూరు చేయాలని పీఆర్సీ కమిషన్కు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, ఎస్టీయూటీఎస్, టీపీయూఎస్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు 40% ఫిట్మెంట్ మంజూరు చేయాలని పీఆర్సీ కమిషన్కు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తదితర సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు హైదరాబాద్లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో పీఆర్సీ కమిషన్కు సోమవారం వారు పలువురు ప్రతిపాదనలు చేశారు. 5 రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని, తెలంగాణలోనూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేపట్టాలని కోరారు. గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మినిమం పే స్కేల్, నగదు రహిత వైద్య చికిత్స కోసం సిఫారసు చేయాలని కోరారు. గ్రాట్యుటీ 40 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అడ్వాన్స్మెంట్ స్కీమ్ 5, 10, 15, 20, 25 ఏళ్లకు సవరించాలని డిమాండ్ చేశారు. అలాగే 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని, తల్లిదండ్రుల కర్మకాండలకు, ఉద్యోగులకు 15 రోజుల ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖలో గ్రేడ్ 2 పండితులు ఉన్నత తరగతులకు బోధించేందుకు ఇస్తున్న అలవెన్స్లను శాస్త్రీయంగా లెక్కించి స్కూల్ అసిస్టెంట్ మినిమం బేసిక్ పేలో 20%గా అలవెన్స్కు అనుమతించాలని పండిత పరిషత్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. టెట్ మినహాయించి ప్రస్తుతం 2010 కంటే ముందు ఉద్యోగంలోకి ప్రవేశించిన వారికి పదోన్నతుల్లో అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్కి, స్కూల్ అసిస్టెంట్కి మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని, మోడల్ స్కూల్లో పనిచేసే పీజీటీల వేతనాన్ని జూనియర్ కాలేజీలో పనిచేసే జేఎల్తో సమానం చేయాలని టీపీయూఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్కు ప్రతిపాదనలు అందించిన వారిలో టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.